ఒక విషయం ఆకస్మికంగా ఉంది. మీరు వాక్యానికి కట్టుబడి ఉంటే మీరు సాక్ష్యంతో తిరిగి వస్తారు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది స్వస్థత కాదు. మీ జీవితంలో దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది ఉద్యోగం కాదు. దేవుడు మీ జీవితంలో ఇవ్వదలిచింది డబ్బు కాదు. దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది మీ ఆత్మలో ఉన్న దేవుని వాక్యాన్ని. అదేం మాట్లాడుతుందో అది మిమ్మల్ని చేస్తుంది. మీరు ప్రకాశిస్తారు మరియు మీరు పరిశుద్ధాత్మ శక్తితో ప్రకాశిస్తారు. మీరు ప్రకాశిస్తారు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీకు ప్రకాశం లభిస్తుంది. మిమ్మల్ని ఏది ఆపలేదు. మీ కార్, మీ సమయం ఏది మిమ్మల్ని అడ్డుకోదు. ఇది మీ సమయం, ఇది మీ గంట. ఆయన మీవాడు. అవును, ఆయన మీవాడు. వాక్యము ద్వారా మన ఆత్మ మరియు శరీరము తండ్రి అయిన దేవుని మరియు క్రీస్తు యొక్క రూపములో మనల్ని మూర్తీభవించి అభివృద్ధి పరుచుతుంది. మళ్ళీ చూద్దాం, సరేనా? క్రీస్తు యొక్క జీవితంలోని కీలకమైన అంశం మన ఆత్మలో పరిశుద్ధాత్మ ఏమైతే జరిగిందో లేదా ఏం జరగబోతోందో, అది ఎప్పుడు జరుగుతుందో, అయితే వాక్యము ద్వారా మూర్తీభవించి తండ్రి మరియు క్రీస్తు యొక్క రూపములో మనలను అభివృద్ధిపరుస్తుంది అంటున్నా. క్రీస్తు యొక్క రూపములో మూర్తీభవించి తండ్రి చాలా ముఖ్యమైనది. అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకోపోతే వేరే అర్థం వచ్చే అవకాశం ఉంది. అంటే కొందరితో జరిగినట్టు వారికి తెలియదు అంటున్నా. ఏది చట్టపరమైనదో కీలకమైనదో అందువలన సరైన విధానములో వాక్యాన్ని అమలు చేయడం తెలవదు. కాబట్టి జీవితంలో నిరంతరం పోరాటం ఉంటుంది. ఉద్యోగం కొరకు ఎంతగానో ప్రార్థిస్తాం. ఆరోగ్యం బాగుండడానికి భారంగా ప్రార్థిస్తాం. దేవుణ్ణి ప్రసన్నత కొరకు భారంగా ప్రార్థిస్తాం. అంటే ప్రతిరోజు మనం యుద్ధానికి వెళ్ళినట్టుగా ఆ ప్రార్థన ఉంటుంది. క్రైస్తత్వం అటువంటి వారి జీవితంలో నిరంతర పోరాటమే. జీవితములో నన్ను అపార్థం చేసుకోవద్దు, మనమందరం పోరాటంలో ఉంటున్నాము ఖచ్చితంగా. కానీ మనము పోరాటము అనే దానిని తప్పకుండా తెలుసుకోవాలి. ఎవరితో పోరాటమో, ఎటువంటి పోరాటమో మనం తెలుసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే నీ పోరాటం ప్రారంభంలోనే అంతమవుతుంది. నీవు తెలుసుకుని ఉండాలి. కానీ మనం తెలుసుకోవలసింది వేరే కూడా ఉంది. అది ఏంటి అంటే, ఏదైతే నీదే ఉందో దానిని నీవు దావా చేయడానికి ప్రయత్నం చెయ్యాలి అని అంటున్నాను ఎంతగానో. ఒకవేళ నేను దావా చేస్తున్నాను అంటే స్వాధీనం చేసే అర్హత లేదని అర్థం కదా, సరేనా? అది ప్రాముఖ్యమైంది, చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నేను నాకు చెందింది దావా చేస్తున్నాను అని అనుకోకండి మీరెవ్వరూ కూడా. దేనిని నేను దావా వేస్తున్నాను? నా ఆరోగ్యాన్ని నేను దావా చేస్తున్నానా? ఆరోగ్యాన్ని దావా చేస్తున్నానా? మరి ఆరోగ్యం ఎక్కడుంది? ఆరోగ్యం ఎవరి దగ్గర నుండి నీవు పొందడానికి ప్రయత్నిస్తున్నావు? దేవుని దగ్గర నుండా? అపవాది నుండా? ఎవరి దగ్గర నుండి? దేవుడా? అపవాదా? ఎవరి దగ్గర ఉంది? ఎవరి వద్ద నుండి నీవు పొందాలనుకుంటున్నావు? తరచుగా క్రైస్తవుడు సంబంధం లేని ఆత్మల విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు. వారు అనుకునేది ఎంత మాట్లాడితే అంతగా వారు వింటారు, ఎంతెంత మాట్లాడితే అంతగా వారు వినాలని కోరుకుంటూ ఉంటారు. వారు బహుళత్వం వాడడం ద్వారా దేవుని ఎదుట వారి విన్నపాలు అంగీకరించబడుతూ ఉంటాయి. అది ఆ విధంగా జరగదు. దేవుడు చట్టబద్ధంగా ఉంటాడు, చాలా చట్టబద్ధంగా. అందుమూలంగా సైతానుతో కూడా అదే విధానంగా వ్యవహరించాడు. చట్టపరంగా మీకు తెలుసా, కొంతమంది అంటారు, ఎందుకు దేవుడు సైతానుని
సైతానుతో మనకు ఏంటి పని, దేవుడు నాశనము చేసి దారి తొలగించచ్చు కదా అని ఆయన చెయ్యలేడు అంటారు అందరూ కూడా. సైతానుతో ఏంటి పని, దేవుడు నాశనము చేసి దారి తొలగించచ్చు కదా అని ఆయన చెయ్యలేడు, అది చట్టపరంగానే. అపవాది చట్టపరంగా పని నిర్వహిస్తున్నాడు, కావున దేవుడు దానిని నాశనము చేయలేడు. అర్థం చేసుకోండి. ప్రారంభం నుండి మీరు ఏదైనా ముఖ్యమైన సిద్ధాంతం తెలుసుకోవాలి అని అంటే మొదట ఆదికాండము చదవాలి, లేఖన అంశమును తీసుకుని ఇంకా కేవలం కొంచెం సారాంశం, సరేనా? దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమున మానవుణ్ణి చేశాడు. ఇంతకు మునుపు దేవుడు మానవుణ్ణి చెయ్యలేదు, కానీ లూసిఫర్ చేయబడ్డాడు. ఆ లూసిఫర్ తరువాత దేవునికి వ్యతిరేకించడంతో సైతానుగా అయిపోయాడు, కావున పరలోకము నుండి తోసివేయబడ్డాడు. అయితే పరలోకములోన దేవునికి వ్యతిరేకించింది కాదు, భూమి మీద వ్యతిరేకించాడు. పరలోకానికి తిరిగి ఆరోహణము కావాలని అనుకున్నప్పుడు, ఎందుకంటే అతను దేవుని ఉపాధ్యక్షుడుగా ఉంటున్నప్పుడు ఆయన ఈ లోకములో ఆ సమయములో ఈ సృష్టి అంతటా పరిపాలన చేశాడు. అంటే ఇది చాటింపులో ఉన్న మాట. లేఖనాలు ఈ చాటింపు మూత గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆదాము సృష్టింపబడక మునుపు ఒక పద్ధతి, పనిచేసే తీరు ఉంది అని అంటున్నా. సైతాను ఆ పని విషయమై బాధ్యత కలవాడు. దేవుడు ఎన్నుకున్నది లూసిఫర్ని, వెలుగు దూతాన్నిటిలో. అతను పరిపూర్ణుడుగా ఉన్నవాడు, అంటే గర్వము తన హృదయములోనికి ప్రవేశించినది. అతను అభిషేకించబడిన, మళ్ళీ చెబుతున్నా అతను అభిషేకించబడిన కేరూబ్, అంటే అభిషేకము ఎంతో శక్తిని ఇస్తుంది అంటున్నా. ఎంతో అంతర్దృష్టి, దూరదృష్టి కూడా. నీవెంతో జాగ్రత్తగా వాడచ్చు లేదా పాడు చెయ్యవచ్చు, కానీ దానిని దుర్మార్గానికి వాడాడు. అయితే తనకు తాను అన్నాడు ఏమనంటే, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, నేను దేవుని వలె ఉండగోరుదును అని అనుకున్నాడు. ఎందుకంటే అస్తం ఉన్నప్పుడు పరలోకానికి రావడానికి అతనికి సామర్థ్యం ఉంది. మీరనొచ్చు, మీకు తెలుసా బైబిల్ గ్రంథంలో ఏముందంటే, ఒకరోజు దేవుడు దూతలతో సమావేశమైనప్పుడు అకస్మాత్తుగా సాతాను వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవుడు అన్నాడు, హేయ్, ఎక్కడి నుండి వచ్చావని. అతను అన్నాడు, ఇక్కడ అక్కడ ఎక్కడి నుంచైనా వస్తాను, నాకు ఒక స్థిర నివాసము లేదు అన్నాడు. నేను అన్ని చోట్లకు తిరుగుతానన్నాడు. చూడండి, ఎటువంటి ఆహ్వానం లేకుండానే ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా చెయ్యగలడు. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి, నేను పరలోకానికి వెళ్తున్నాను, దేవుణ్ణి ఒక మూలకు తోసేసి నేను ఆ దేవుని వలె ఉంటాను. కానీ దేవుడు అతని హృదయాన్ని లక్ష్యపెట్టాడు. తన ఆ విధంగా చెయ్య నిర్ణయించాడో దేవుడు తనని తన్నివేశాడు. పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు. తన స్థానాన్ని, తన జ్ఞానాన్ని పోగొట్టుకున్నాడు. అవివేకిగా అయ్యాడు. అప్పుడు ఏం చేశాడు? సైతాను ఒక ఉపాయము చేశాడు, ఒక ఉపాయము అనుసరించాడు. ఆ ఉపాయము, దేవుడు తన స్వరూపమునందు నరుని సృష్టించాడు. దేవుడు తన స్వరూపమునందు నరుణ్ణి సృష్టించాడు. వారిని ఏమని పిలిచాడు? ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే, వాళ్లను స్త్రీ మరియు పురుషుడు అని పిలిచాడు. వారిద్దరూ ఆదాము అని పిలువబడ్డారు. అందరూ వాళ్ళని ఆదాము అని పిలిచారు. ఎంతో అద్భుతం కదా. అయితే ఎప్పుడు ఆదామని పిలిచాడో, ఆ తర్వాత హవ్వ చెయ్యబడిందో, స్త్రీ చెయ్యబడినప్పుడు తనని ఏమన్నారో తెలుసా? తనని నారి అన్నాడు. ఆదాము ఆమెకు హవ్వ అని నామకరణం చేశాడు. గొప్ప విషయం. ఎప్పుడు సైతాన్ అన్నాడు నా సమయం వచ్చింది అని, ఆ వనములోకి వెళ్ళి చూడగా వాళ్ళు
దేవునికి పరిచర్య చేస్తున్నారు. ఆ వనములో దేవునికి సేవ చేస్తున్నారు. వారిని వనము యొక్క బాధ్యత తీసుకున్నాడు. సేతాను అక్కడికి వెళ్ళింది. బైబిల్ చెబుతున్నది ఏంటంటే వాడు స్త్రీని మోసగించగలిగేను. అయితే ఆదాము మోసగించబడలేదు అని కొందరు అంటారు. ఆదాము మోసగించబడలేదు అని ఏంటంటే ఆదాము హవ్వ ఇద్దరు కూడా మోసగించబడలేదు అని. అయితే బైబిల్ ఆ విధంగా అనలేదు. బైబిల్ ఏం చెబుతుంది? ఆదాం మోసగించబడలేదు, స్త్రీ మోసగించబడిందని. అందుకే జరిగిన దానికి దేవుడు నరుణ్ణి దోషిగా నిలబెట్టాడు. ఎందుకంటే అతనికి సత్యము తెలుసు. మోసగించబడలేదు. ఏం జరిగిందో దానికి ఆదాము దేవునికి వ్యతిరేకమయ్యాడు. జరిగిందేంటంటే ఆదాము విధేయత చూపుతూ అపవాదికి తన అధికారాన్ని సమర్పించుకున్నాడు. సైతాను విషయములో బైబిల్ చెప్పేది నీవు విధేయత చూపువారికి దాసోహం అవుతావని. ఇది ఆత్మీయ నియమము. ఏ ఆత్మ విషయమై విధేయత చూపుతావో ఆ ఆత్మకి నీవు ఒక విషయముగా మారిపోతావు. అయితే ఆదాం అపవాదికి లొంగిపోయాడు. అపవాదికి లొంగిపోయాడు. అపవాదికి విషయంగా మారాడు. అదే సమస్యగా మారిపోయింది. తను నిషేధించిన పండుని తిన్నాడు. వాక్యము చెబుతుంది వారి కన్నులు తెరువబడ్డాయి మరియు వారు దిగంబరులుగా ఉన్నారని. ఎందుకంటే దేవుని మహిమ వారి నుండి తొలగిపోయింది. అంటే దేవుని మహిమ విడిచిపోయి నీవు దిగంబరివవుతావు. అర్థం ఏంటంటే నీవు దాడికి గురైనావని. వింటున్నారా? మొదటిది ఆత్మీయత. ఆదాము దిగంబరిగా ఉండే తరువాత తనను కప్పుకోవడానికి ఆకుల కోసం పోయాడు. మళ్ళీ చర్మముతో కప్పుకున్నప్పుడు ఆయన అది అంతా సరే, కాని గమనిస్తే భౌతికంగా వచ్చే పరిణామం ఆత్మీయ దిగంబరితనాన్ని చూపుతుంది. ఒక్కసారి ఆత్మలో దిగంబరిగా అయినట్లయితే దాడికి అవకాశం అయినట్టే. అంటే తను ఇబ్బందిలో పడిపోయాడు. ఇక ఏమైనా జరగచ్చు అతనికి చట్టబద్ధంగా. అపవాది తన అధికారి కావచ్చు, ఇంకా ఏవైనా కూడా జరగచ్చు. అతనికి చట్టబద్ధంగా అపవాది తన అధికారి. చట్టబద్ధంగా మీరనొచ్చు, మరి దేవుడు ఆ సాతానుని నాశనం చేయొచ్చు కదా అని. లేదు, గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే ఆదాముని దేవుడు సృష్టించాడో అప్పుడు దేవుడు ఆదామునకు భూమి మీద ఉన్నవన్నీ ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు, అధికారాన్నిచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఎప్పుడైతే ఆదాము తన అధికారాన్ని సైతానుకు సమర్పించాడో సైతాను ఆదాము శక్తుల మీద పట్టు పొందాడు. ఎటువంటి అధికారము సైతాను ఉపయోగిస్తున్నాడు ఈ రోజుల్లో? ఆదాము నిబంధన, ఆత్మీయ అధికారం కాదు. అది అపవాది యొక్క స్వంత అధికారం కన్నా ఉన్నతమైనది. ఆదాము యొక్క అధికారము నుండి మొదటగా సైతాను ఏం పొందుకొని ఉన్నాడు? ఒకే మార్గము ఏంటి అంటే దేవుడు చట్టపరమైన పద్ధతిలో రెండవ ఆదామైన యేసును పంపించాడు. చట్టపరమైన రెండవ పద్ధతిలో యేసు పిలుస్తున్నాడు. బైబిల్ చెబుతుంది రెండవ ఆదాము. ఇంకా ఎవరైనా అనొచ్చు ఒకటవ ఆదాము, మూడవ ఆదాము అని. లేదు, బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు కడపటి ఆదాము అని. ఆయనే రెండవ ఇంకా చివరి ఆదాము. యేసు తర్వాత ఇంకెవరూ లేరు. చివరి ఆఖరి ఆదాము ఆయన. రెండవ ఆదాము ఇంకా చివరి ఆదాము. ఈ యేసు నూతన సృష్టికి బాటగా ఉన్నాడు. ఇక్కడ వాక్యం చెప్తుంది మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా ఆయన లేచినాడని. మృతులలో నుండి లేచాడు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో ఇంకా ఆత్మీయ మరణం వెలుపల జన్మించిన వారికి మరణం ఉండదు. అందుకే ఈ సువార్తను ప్రకటిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. ఈ లోకములో జన్మించిన ప్రతి ఒక్కరూ ఆత్మీయ మరణములో జన్మించారు. అందుకే యేసు అన్నారు తిరిగి జన్మించాలని. మీరు కొత్తగా జన్మింపవలనని. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు. దేవుని రాజ్యమును కాంతి రాజ్యం, ఇంకను దేవుని రాజ్యమును జీవిత రాజ్యం. మీకు అర్థమవుతుందా? ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తేనే గాని కాంతి మరియు జీవంలో పాలు లేదు. అతడు చీకట్లోనే మిగిలిపోతాడు.
వాళ్ళ పరిధిలోనే ఉండిపోతారు. దేవుని రాజ్యాన్ని చూడలేరు, దేవునితో సహవాసం చేయలేరు. రక్షింపబడితేనే తప్ప ఆ విధంగా ఉండలేరు, అస్సలుండలేరు. రక్షింపబడితేనే తప్ప. ఒకవేళ కవలలు కావచ్చు, ఉండవచ్చును. ఒకే తల్లిదండ్రులకు ఒకడు రక్షింపబడి మరొకరు లేనిచో ఒకడు కాంతి రాజ్యంలో ఉంటాడు, మరొకడు చీకటి రాజ్యంలో ఉంటాడు. వారు ఒకే పోలికగా ఉండొచ్చు, కానీ ఆత్మ పరిధిలో వారికి అసలు పోలిక ఉండదు. మరియు సమయం, కానుకలు ఇచ్చే సమయం, ఆఫరింగ్ ఇచ్చే సమయం, దశమాంశం ఇచ్చే సమయం. ఫైట్, ఎందుకంటే మీ కొరకు ఇవ్వడానికి ఏదో ఉండాలి. పోరాడండి ఆ విషయాల కొరకు. రికిబు సూంద్రల వరకు. ధన్యవాదం ఇస్తున్నాను ప్రభు, ఒక దయ కొరకు, కరుణ కొరకు, ప్రేమ కొరకు ధన్యవాదం. ఈ కానుకలకు ఇచ్చే ఒక అనుగ్రహం, జ్ఞానము, విశ్వాసం ఇచ్చినందుకు. అవును ప్రభు, ధన్యవాదం 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 ధన్యవాదం. ఇలాగైతే మేము ఒక వచనం అనుసరించి ఇచ్చాము, ఈ యొక్క వచనం అనుసరించి మేము పెరుగుతున్న పంటను గ్రహిస్తున్నాము, ఈశ్వరిస్తున్నాము. ధన్యవాదం ఇస్తున్నాం ప్రభు, ధన్యవాదం ధన్యవాదం. మీ కానుకలు మేము యొక్క ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాము, పెరుగుతున్న ఒక నియమాన్ని అంటున్నాము, ఈ యొక్క రాజ్యం యొక్క విస్తరణ కొరకు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తును మీ హృదయంలోకి ఎన్నడూ స్వీకరించకపోతే, మీరు క్రీస్తు యొక్క జీవితాన్నెన్నడూ అనుభవించకపోతే, నేను మీతో మాట్లాడడం మీ క్షణం. ఈ మాటలు చెప్పండి, చెప్పండి. ఓ ప్రభూ, నేను దేవుని కుమారుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. నేను నమ్ముతున్నాను నన్ను రక్షించడానికి చనిపోయాడని. నేను నమ్ముతున్నాను దేవుడు అతన్ని మృతుల్లో నుండి లేపాడు అని, మరియు అతను ఈరోజు జీవించున్నాడు. నేను నా నోటితో ఒప్పుకుంటాను, యేసుక్రీస్తు నా జీవితానికి ప్రభువు. ఈ రోజు నుండి మరియు ఆయనపై నా విశ్వాసం ద్వారా నేను నా శాశ్వత జీవితాన్ని నా హృదయంలోకి, నా ఆత్మలోకి పొందుతున్నాను. ధన్యవాదాలు ప్రభు, నా ఆత్మను రక్షించినందుకు. నాకది శాశ్వతమైన మా జీవితం. ఇప్పుడు నేను దేవుని బిడ్డను, ఇప్పుడు మళ్ళీ పుట్టాను. ధన్యవాదాలు ప్రభు. పాస్టర్ క్రిస్తో కలిసి మీరు ఆ ప్రార్థనను చేసినట్టయితే అభినందనలు. దేవుని కుటుంబానికి స్వాగతం. మనం నిలబడదాం, దేవుడికి ధన్యవాదం ఇద్దాము. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనతో పాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. నిత్యముగా గొప్పతనం మరియు కరుణ ఎప్పటికీ నా జీవనంలో నివసిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికీ దేవుని యొక్క నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ఆనందించండి, వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుంది. Help
other person get Rhapsody. Some of you can get Rhapsody for 5 other people. Some of you for 20 other people. Some of you for 100 other people. And there are those who are getting Rhapsody for 500 other people, some 1,000 other people, and yet some are doing it for 100,000 others. Some are doing it for over 1 million people. Individuals who pay for 1 million copies of Rhapsody to go to 1 million people around the world. Begin immediately and see yourself as helping another person get Rhapsody. So you have your own Rhapsody and you have for someone else or other people. Now, how shall they preach except they be sent? Would you send them? Make up your mind. You're going to send maybe 10 copies of Rhapsody of Realities. Maybe you want to do 1,000 every month. Maybe you want to do 5 every month. It's something. Maybe 2 every month. It's something. Even an extra 1 every month. 1 for yourself, but 1 for somebody else. Don't only think about yourself. Maybe you want to do 1 million copies. Maybe 5 million copies. Maybe 10 million copies.